వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కి సంఘీభావం తెలిపేందుకు ఆ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కారు అద్దాలను ధ్వంసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో సురక్షితంగా బయటపడ్డారు మాజీ ఎమ్మెల్యే. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై అర్ధరాత్రి దాడి జరిగింది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో నర్సీపట్నం పిలుపునివ్వడం ఉత్కంఠకు దారితీస్తోంది. దాడికి గురైన కారును చూడవచ్చు. ఇదే కారులో నిన్న సృష్టి క్షేత్రం ఏదైతే వివాదానికి కారణమైందో అక్కడికి మాజీ ఎమ్మెల్యే వెళ్ళారు. అక్కడ పనులను అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు దాడి జరిగింది. దాడిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కారు పూర్తిగా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మన దగ్గర గణేష్ ఉన్నారు. సార్, నిన్న ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? నిన్న ఆ టైంలో ఆ చీకట్లో మీరెందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? సార్, ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది సార్. ఇది ఎట్టి బస్సులు కూడా ఏదైతే మున్సిపాలిటీలో ఉన్న చెరువులో ఎట్టి బస్సులు కూడా అక్కడ ఎవరు కూడా విగ్రహాలు పెట్టకూడదు, విగ్రహాలు కూడా అనుమతి లేదు. చుట్టూ బ్యూటిఫికేషన్ చేసినా సరే కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు అనుమతితో చేయమని అన్నారు. కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం చేశాడంటే మొన్న ఏదైతే 24వ తారీఖుని చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత 25 స్టార్ట్ చేశారు. అంటే నాకు ఒకటే అర్థం కావట్లేదు. అంటే చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్ వేసిన తర్వాత ఆయన రిటైర్ అయిపోతే ఈ ఆర్డర్లు అన్నీ పోతాయో మాకు అర్థం కావట్లేదు. 25, 26 స్టార్ట్ చేస్తే నేను 27ని నేనే స్వయంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి రిటర్న్గా ఇచ్చాను. సరే, ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పి అన్నాను. అయినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రాత్రి 8 గంటలకి మరి ఇవన్నీ కూడా లోడ్లు అక్కడ అన్లోడ్ అవుతున్నట్టుగా తెలిసి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకుంటూ అక్కడ సీఏ గారు కంప్లైంట్ చేశాను. సార్, సీఏ గారు ఇక్కడ అనుమతి లేని దాంట్లో వచ్చారు కనుక వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోండి అంటే వెంటనే సీఏ గారు ఎస్ఐ గారిని పంపించడం, ఎస్ఐ గారు వచ్చిన వెంటనే టీడీపీ వాళ్ళు రావడం, మా వాళ్ళు కూడా చాలామంది రావడం, దాని మీద తోపులాట కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అటాక్ చేయడం చూశారు. మా వాళ్ళు కూడా దానికి ప్రతిఘటించారు. అయితే ఎస్ఐ గారు మమ్మల్ని ఏమో కారు ఎక్కించి వెళ్ళిపోండి అని చెప్పి అన్నప్పుడు వస్తుండగా ఆ కారు అద్దాలు కూడా మరి పగలగొట్టడం జరిగింది. అంటే ఇది ఏదైనా సరే ఇది అయ్యన్న పాత్రుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. అయ్యన్న పాత్రుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఒక ఆర్డర్ని వ్యతిరేకంగా ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాడు. కేవలం అంటాడు సృష్టి క్షేత్రం అంటాడు. సార్, ఇది కేవలం టైటిల్ అంతే. ఇదంతా కేవలం వాళ్ళ అబ్బాయి ప్రమోషన్స్ కోసం, వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయడం కోసం ఈ సృష్టి క్షేత్రం పెట్టాడు. ఏంటంటే ఆ చెరువు ఎవరిదంటే చెరువు అది ప్రభుత్వం అంది చెరువు అది. అందులో పెడుతున్న విగ్రహాలన్నీ ఎవరియండి? మన జిఎంఆర్ సంస్థ వాళ్ళు. వీళ్ళు కావాలని తండ్రి కొడుకులు పేరు రావాలని దేశం మీద సృష్టి క్షేత్రం పెట్టాడు. మరి కేవలం ఈ 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ అంటాడు కదా అయ్యన్న పాత్రుడు. ఈ 40 సంవత్సరాల నుంచి నువ్వేం చేస్తావు అడుగుతున్నాను. ఈ 40 సంవత్సరాల నుంచి సృష్టి క్షేత్రం ఎందుకు పెట్టలేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా. అంటే కేవలం వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేయాలి, రిటైర్మెంట్ అవుతున్నాడు కనుక ప్రమోట్ చేయాలని ఉద్దేశం మీద చేశాడు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు భౌతిక దాడులు లేవు. అందులోనూ ఒక మాజీ ఎమ్మెల్యేపై దాడి జరగడం అనేది చాలా తీవ్రమైన అంశంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం అంతా కూడా నర్సీపట్నం వస్తుంది. దీని మీద ఒక ప్రణాళికను ప్రకటిస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.